స్టార్ 9 లైవ్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా అభివృద్ధిని వైఎస్ఆర్సీపీ అటకెక్కించింది మంత్రి నారాయణ. విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వాలు. సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ స్మార్ట్ స్ట్రీట్ ప్రయోగం. తృప్తి క్యాంటీన్ను ప్రారంభించిన మంత్రి నారాయణ. యాభై 52వ డివిజన్లో 30 లక్షలతో ఆధునీకరించిన తిక్కన పార్కులో ప్లే జిమ్ ఎక్విప్మెంట్లను ప్రారంభించిన మంత్రి నారాయణ. నాయుడుపేట అంబేద్కర్ భవనంలో జరిగిన మహిళల కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. వ్యక్తులపై అక్రమ కేసులు బనాయించడంపై పెట్టిన శ్రద్ధతో 10వ వంతు దృష్టి కూడా విద్యాలయాలపై వైసీపీ ప్రభుత్వం పెట్టలేదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. 5 ఏళ్ల పాటు సాగిన జగన్ సర్కార్ అస్తవ్యస్త పాలనతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో మూతపడ్డ వీఆర్ హైస్కూల్ ని ఆధునీకరించి నిరుపేద విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామన్నారు. ఆదివారం సాయంత్రం మంత్రి నారాయణ వీఆర్సీ పాఠశాల పునర్నిర్మాణ పనులను కమిషనర్ నందన్తో కలిసి పరిశీలించారు. అన్ని తరగతి గదులను పరిశీలించి తగు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకసారి पानी చేశారు. ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చాం. ఎంతోమంది డాక్టర్లు అయ్యారు, ఐఐటీన్స్ అయ్యారు. కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా హాస్టల్ ఎత్తేసింది. అంటే గత ప్రభుత్వం వ్యక్తుల మీద, మనుషుల మీద, నాయకుల మీద కేసులు పెట్టడమే కాదు, ఉన్నవి కూడా ఎత్తేసేయడమే వాళ్ళ టార్గెట్. దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ ప్లానింగ్. ఆర్థిక వ్యవస్థ మీద ఒక పట్టుదల కానీ ఒక ప్లానింగ్గా లేక నాశనం చేశారు. అయితే 2024లో మళ్ళీ నేను ఇక్కడ ఎమ్మెల్యే కావడంతో వెంటనే ఈ స్కూల్ని ఏదైతే నేను చదివాను, ఈ స్కూల్లో నేను చదివా, ఈ కళాశాలను చదివా, ఇక్కడ ఉద్యోగం చేశా, దీన్ని మళ్ళా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కగా ఎన్సీసీ వాళ్ళు చేశారు. ఇది ఎన్సీసీ వాళ్ళు
ఎన్సీసీ వాళ్ళు ఈ స్కూల్లో రూములు చాలా చక్కగా చేశారు. ఇంకా కూడా చేయాల్సింది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయిపోయింది. ఓన్లీ ఫినిషింగ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వేరే విద్యార్థులు ఉండటం వల్ల వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత దాని పిల్లలకి నెక్స్ట్ ఇయర్ అయితే 2000, ఆ తర్వాత ఇయర్ 3000 చేయాలనే ఉద్దేశంతో 1000 మందికి చక్కగా ఇక్కడ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాం. నేను ఏం చెప్తున్నా, కార్పొరేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో, నారాయణ కావచ్చు, సెక్స్ కావచ్చు, అవి కావచ్చు, వాటికంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా చేయాలని అటు విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడాను, అధికారులతో మాట్లాడాను, లోకల్గా కలెక్టర్ గారు జేసీతో మాట్లాడాను, మున్సిపల్ కమిషనర్ మాట్లాడాను. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తుంది, ఈవినింగ్ స్నాక్స్ అరేంజ్ చేస్తుంది, మధ్యాహ్నం ఎట్టా ప్రభుత్వం పెడుతుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ పిల్లల్ని తీసుకురావటం కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాడు పిల్లల్ని తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు. మళ్ళీ ఇంటికాడ వదిలే ఏర్పాటు కూడా వాళ్ళే చేస్తారు. ఇలా ఒక చక్కటి, అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పిల్లలకి చక్కటి ఏర్పాటు చేసే విధంగా చేస్తున్నాం. ఎందుకంటే నేను చదివిన స్కూలు, నేను పనిచేసిన కాలేజీ, అందువల్ల ఎమ్మెల్యే కాకముందే, అంటే ఎలక్షన్స్ ముందే నేను చెప్పా, ప్రభుత్వం వస్తే ఈ తల్లి లేదా తండ్రి ఎవరన్నా నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఉపాధ్యాయుల విభాగం ఏపీటీఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా తహసీల్దార్ సుభద్రకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యారంగం పట్ల వ్యవహరించిన తీరు అదే ధోరణిలో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కూడా వెళ్తుందని, ఉపాధ్యాయులకు రావాల్సిన టీఏలు, పీఆర్సీలు కూడా అందించడంలో అలసత్వం వహిస్తుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వైఖరి చూస్తుంటే గత వైసీపీ ప్రభుత్వమే పర్వాలేదు అన్నట్లుగా ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో 2 ఉపాధ్యాయులను 1 నుంచి 10 తరగతులు హై స్కూళ్లను 1 నుంచి 10 తరగతులు హై స్కూళ్లను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి పాత తాలూకా కేంద్రాల్లో ధర్నాకు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ ఉదయగిరిలో మేమందరం కూడా ఈరోజు ఈ ధర్నాను చేయటానికి ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వము 117 జీవో ఇచ్చి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. అందులో భాగంగా మేము ఏపీటీఎఫ్ పక్షాన మొట్టమొదటగా 100 రోజుల కార్యక్రమాన్ని చేపట్టడము జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 117 జీవోను రద్దు చేస్తామని రకరకాలుగా రోజుకొక మాట మారుస్తూ గత ప్రభుత్వానికి ఏ విధంగా తీసుకోని విధంగా ఈ ప్రభుత్వం కూడా నిరంకుశంగా ప్రవర్తిస్తున్నది. అందులో భాగంగా మేము జీవో ఇవ్వాలా, అందులో అసంగతాలు పేర్కొనడం వల్ల కోర్టుకు పోయి కోర్టులో దాన్ని ఇది చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జీవోలన్నీ కూడా చాలా స్పష్టంగా ఇవ్వాలనేటువంటిది మా డిమాండు. కాబట్టి మేము ఈ 5వ తేదీ తర్వాత 8వ తేదీ 14వ తేదీ ఈ ధర్మ కార్యక్రమాల్లో ఈ పరిష్కారంగా చేయకపోతే మరో కార్యాచరణ మేము ఆచరించాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మా ఏమి గొంతమ్మ కోరికలేమి కాదు, న్యాయబద్ధమైనటువంటి కోరికలు. మొట్టమొదట మేము మా బీఆర్సీ డిఏలు వీటంటే కూడా ముందుగా ఈ విద్యా వ్యవస్థను సక్రమంగా నడిపించాలనేటువంటి మొట్టమొదటి మా కోరిక. మేము మొదట మా బాధ్యతలు నెరవేరుస్తాము, ఆ తర్వాతనే హక్కులకు మేము పోరాడతాము. అది ఏపీటీ యొక్క మొదటి నుంచి ఉండేటువంటి మా మోటో అది. కాబట్టి మేము కావాల్సింది విద్యా వ్యవస్థను సక్రమంగా నడిపించాలని మేము కోరుకుంటున్నాము. సత్ఫలితాలనిస్తున్న ప్రభుత్వ స్మార్ట్ స్ట్రీట్ ప్రయోగం ఆత్మకూరు బస్టాండ్ సెంటర్లో మెప్మా మహిళలు ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ను ప్రారంభించిన మంత్రి నారాయణకు మంగళ హారతితో ఘన స్వాగతం పలికిన మెప్మా మహిళలు. క్యాంటీన్ నిర్వహణపై మహిళా వ్యాపారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. భవిష్యత్తులో మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ తృప్తి క్యాంటీన్ ప్రారంభించడం చాలా తృప్తిగా ఉందని, పేద మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమని, స్మార్ట్ స్ట్రీట్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలోని తొలి తృప్తి క్యాంటీన్ నెల్లూరులో ప్రారంభించామన్నారు. సారా ప్రాజెక్టు టైఅప్తో 4 మెప్మా మహిళలతో క్యాంటీన్ ప్రారంభించారని,
రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది మెప్మా మహిళలతో 750 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో మహిళ ఎంటర్ప్రైనర్ నెలకు 30,000 సంపాదించేలా చేస్తామని, ఖజానా ఖాళీ అయిన రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్నారు. మహిళల్ని ఉత్సాహపరిచి వారిని అభినందించి వారిని వ్యాపారవేత్తలు తీర్చిదిద్దడానికి కృతజ్ఞత నడిపిస్తున్నటువంటి గౌరవ మంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. టీ పార్టీతో బిజీగా లక్షల వ్యాపారం జరగాలని కోరుకుంటున్నాము. ఆయన చేతుల మీదుగానే మొట్టమొదటి అందరికీ సర్వ్ చేస్తున్నారు. టీ పార్టీతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా శుభకరం. బయటకు వచ్చేసేనమ్మా, ఎంతో బిజీగా ఉంటారు. అమరావతి రాజధాని నిర్మాణంలో అనుక్షణం నెల్లూరుకి ఏదైతే చెప్పామో, ఈ రాష్ట్రానికి ఏదైతే చెప్పామో 100కి 100 రూపాయలు ఖజానా ఖాళీ అయినా, అప్పుల ఊబిలో కురుక్కుపోయిన రాష్ట్రమైనా ఖచ్చితంగా ప్రతిదీ 1/1 చేస్తామని రాష్ట్ర ప్రజలకు, నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. 52వ డివిజన్లో 30 లక్షలతో ఆధునీకరించిన తిక్కన పార్కులో ప్లే జిమ్ ఎక్విప్మెంట్లను ప్రారంభించిన మంత్రి నారాయణ వేద పండితులతో పూర్ణకుంభ స్వాగతం పలికిన స్థానికులు. వేద పండితులతో పూర్ణకుంభ స్వాగతం పలికారు స్థానికులు. కోలాటంతో మహిళలు సందడి చేశారు. అతలాడించి సరదాగా గడిపిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు చిన్నారులు. అభివృద్ధికి పాటుపడుతున్న మంత్రి సంకల్పం నెరవేరాలంటూ ముస్లిం సోదరులు దువా చేశారు. 3 ఏళ్లలో అమరావతి పూర్తవ్వాలని ప్రార్థన చేశారు. మంగళ వాయిద్యాలు, బాణా సంచాల మోతతో పార్కులు నెలకొన్న జాతర వాతావరణం నెలకొనింది. మంగళ వాయిద్యాలు, బాణా సంచాల మోతతో పార్కులో జాతర వాతావరణం నెలకొనింది. పార్కు పక్కనే నివాసం ఉన్న పార్టీ కార్యకర్త గోవిందమ్మ ఇంట్లో అల్పాహారం సేవించి మంత్రి నారాయణ, టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. అందులో మెజారిటీ కంప్లీట్ చేసాం. దాంట్లో జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ పెట్టి ప్రతి సెలవులు ఊరికి తీసుకుపోతారు సార్. ఊరికి పోతా ఉన్నారు. నేను ఈ పార్క్ చూసిన తర్వాత నేను రానన్నాను. నేను పార్కులో ఆడుకుంటాను. చిన్న పిల్లవాడు అంటే ఆ పిల్లల్లో ఒక పార్కు చేయిస్తే వాళ్ళు ఎంత ఆనందం, నిజంగా నాకు ఎంత ఆనందం ఇస్తుందంటే అంత ఆనందం. అంటే పిల్లల మనసులో వేరే రాజకీయాలు ఉండవు, వాళ్ళు ఉన్నదన్నట్టు చెప్తారు. ఇలా ఈరోజు చేస్తున్నాం. అదే కాకుండా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో ఆ మాట తూచా తప్పగా అన్నీ చేస్తామని కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో 1/1 చేసుకుంటూ వస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ చేస్తో చేస్తామో తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నాయుడుపేట అంబేద్కర్ భవనంలో జరిగిన మహిళల కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ.
తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ భవనం నందు బీసీ కార్పొరేషన్ సహకారంతో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ విచ్చేసి ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఫజలుల్లా, వైస్ చైర్మన్ రఫీ, పార్థసారథి, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మనం ఇంట్లో గట్టిగా నిలబడితేనే మనకు గ్రామీణ నిలబడుతుందని అందరికీ తెలుసు. సో మహిళలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ట్రైనింగ్ తీసుకొని అంటే అటెండెన్స్ కూడా ఇంపార్టెంటే. అందరూ ఒక గంట సేపు దానికి ప్రాధాన్యత ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అందరూ జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటూ సెలవు. తిరుమల వైశాఖ మాస శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అందజేసిన ఈవో నాగవరపు వెంకట సత్యనారాయణమూర్తి. వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం మే 11, 2025న వైభవంగా నిర్వహించనున్న సందర్భంగా ఈ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆలయ కార్యనిర్వహణాధికారి నాగవరపు వెంకట సత్యనారాయణమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మూర్తితో పాటు ఆలయ అధికారులు, సిబ్బంది మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వేద పండితుల చేత వేద ఆశీర్వచనంతో సత్కరించి స్వామివారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. सर्वमेव वेदाप्नोति सर्वं जयते शतं देव शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुतयेन वर्धयन्ते शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः विष्णुर्विक्रमे चक्रमे विष्णुर्विक्रमे चक्रमे चक्रमे विचक्रमे त्रेधा त्रेधा चक्रमे विचक्रमे त्रेधा चक्रमे त्रेधा त्रेधा चक्रमे चक्रमे त्रेधा त्रेधा चक्रमे चक्रमे त्रेधानि त्रेधान्य त्रेधा त्रेधान दधे दधे त्रेधा त्रेधान दधे 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 पदं पदं दधे दधे पदं दधे पदं पदं दधे दधे पदं पदमिति पदं समोढमस्यास्य समोढ. అలీపురం డంపింగ్ యార్డ్ను పరిశీలించిన మంత్రి నారాయణ జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వేగంగా సాగుతున్న రీసైక్లింగ్. ఈ సందర్భంగా బయోమైనింగ్ రీసైక్లింగ్ యూనిట్ ను ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, 10 లక్షల అప్పుతో పాటు 85 లక్షల టన్నుల చెత్త మిగిల్చి వెళ్లిందని, రాష్ట్రంలో 6,500 టన్నుల చెత్త ప్రాతినిధ్యం వహిస్తోందని, చెత్తను క్లీన్ చేయకుంటే ప్రజలు వ్యాధుల బారిన పడతారని, అక్టోబర్ 2 కల్లా రాష్ట్రంలో పేర్కొన్న చెత్తను క్లీన్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. చెత్త తొలగింపు కాంట్రాక్టులో కూడా వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యం వహించిందని, మా ప్రభుత్వం రాగానే పారదర్శకంగా టెండర్లు పిలిచామని, నెల్లూరు కార్పొరేషన్ దొంగతాలిలో డంపింగ్ యార్డులలో 3 లక్షల టన్నుల చెత్త ఉందని, అలీపురం డంపింగ్ యార్డులో 30,000 టన్నుల చెత్త ఉందని అన్నారు. అలీపురం డంపింగ్ యార్డు తొలగింపుకు సోమిరెడ్డి 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారని, అలీపురం డంపింగ్ యార్డులో ఇప్పటికే 5,000 టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేస్తున్నారని, మరో 2 నెలల్లోనే మొత్తం తొలగించి అన్ని హంగులతో పార్కును కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 10 లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాదు, అప్పిచ్చిపోవటమే కాదు, 80 లక్షల టన్నుల చెత్త, 80 లక్షల టన్నుల లెగసీ వదిలేసిపోయింది. దాన్ని కూడా క్లీన్ చేయాల. జనరల్గా సాలిడ్ వేస్ట్ అనేది ప్రతిరోజు వస్తూ ఉంటుంది. 6,500 టన్నులు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ నుంచి చెత్త రోజు వస్తూనే ఉంటుంది. దాన్ని క్లీన్ చేయాలా. దాన్ని క్లీన్ చేయకుంటే అనేకమైన జబ్బులు ప్రజలకు వస్తాయి. కానీ గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల యొక్క చెత్తని ఈ వచ్చే ప్రభుత్వానికి వదిలేసిపోయారు. అప్పులు ఒకటే కాదు, చెత్త కూడా. అయితే ఈ ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు రావటం, వెంటనే మున్సిపల్ శాఖను ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు అక్టోబర్ 2వ తేదీకి ఈ 80 లక్షల టన్నులు పూర్తిగా తీసేయాలి. 123 మున్సిపాలిటీస్లో ఉండటానికి లేదంటే దాని మీద అధికారులతో చర్చించి, అనేక దఫాలు చర్చించి ఎలా చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ లెగసీ చేయడానికి కాంట్రాక్ట్లు ఇచ్చింది. ఒక్కొక్కరు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసి ఏమి చేయాల, పైపైన చేశారు. నిజంగా చేస్తే ఇట్ ఇస్ ఓన్లీ 1 ఇయర్, 1 ఇయర్ ప్రాజెక్ట్ 1 ఇయర్లో అయిపోతుంది. అయితే మేము రాగానే స్టడీ చేసి ఎవరు నిజంగా చేసేవాళ్ళు, ఎవరు చేయని వాళ్ళు ఎలా అని దీనికి ఈ రోజుకి 5,000 టన్నులు పూర్తి చేశారు. 30,000 టన్నుల్లో ఐ థింక్ మొదలుపెట్టి 10 రోజులు ఏమైంది. వాళ్ళు లాస్ట్ విజిట్ వచ్చినప్పుడే మొదలుపెట్టారు. 5,000 ఇప్పుడు అడిగాను, 5,000 టన్నులు పూర్తి చేసేసామని. వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ కూడా 2 నెలలే. 60 రోజుల్లో ఏదైతే ఇక్కడ చెత్తకు వదిలేసిపోయారో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇక్కడ లేకుండా ఉండేదానికి యాక్చువల్గా పెద్ద పెద్ద కాంపాక్టులు తీసుకొని దాంతో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే విధంగా చేస్తున్నాం. ఈ విధంగా ఒక నెల్లూరే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని చెత్త కుప్పలు, లెగసీస్ ఈరోజు క్లీన్ చేస్తున్నాను, తెలియజేస్తున్నాను. నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, 1 by 1 చేసుకుంటూ వస్తుందా. ఖజానా ఉండుంటే ఎప్పుడో మొదలు రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధిని వైఎస్ఆర్సీపీ అటకెక్కించింది మంత్రి నారాయణ. విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వాలు. సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ స్మార్ట్ స్ట్రీట్ ప్రయోగం. తృప్తి క్యాంటీన్ను ప్రారంభించిన మంత్రి నారాయణ. యాభై 52వ డివిజన్లో 30 లక్షలతో ఆధునీకరించిన తిక్కన పార్కులో ప్లే జిమ్ ఎక్విప్మెంట్లను ప్రారంభించిన మంత్రి నారాయణ. నాయుడుపేట అంబేద్కర్ భవనంలో జరిగిన మహిళల కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.